మా వొన్ని జర వార్తలు పట్టుకొని రారా అంటే పోరడు 3 రోజుల సంధి జాడ పత్త లేడు. పోరడు ఎక్కడున్నాడో ఏమో మరి. ఆగో మావోడేంది ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఆగమాగం తిరుగుతాడంట. హలో, అరే మలేషా ఏడున్నావురా? అదే అంత అంత మంచిదేనారా? ఏమైనా ఉన్నాయా నీకు? ఏంటి బాబన్న ఇంకోసారి అంటే కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే చెప్పురా, మనం చేపిస్తాము. ఏం లేవా? సరేరా మామ, మంచిగా ఏమైనా ఉంటే అట్లా అడుగు అందరినీ సన్నా. ఎవరన్నా అడుగు, ఏమన్నా కష్టాలు కానీ ఇబ్బంది కానీ ఉంటే నాకు చెప్పమాను, మనం చూసుకుందాం మొత్తం సన్నా. సరే మామ. ఆగో మల్లేష్ గానికి ఏమైందిరా? వాడు మంచిగానే ఉన్నాడు కానీ ఎన్నలేంది వానికి ఫోన్ చేసి మరి మంచి చెడు అడుగుతున్నావేంది తమ్మి? అక్క నువ్వు వచ్చినావు అక్క. నువ్వు ముందుగా నేను ఒక ముచ్చట అడుగుతా అక్క. నీకేమన్నా ఇబ్బంది కానీ సమస్యలు ఉంటే నాకు చెప్పక్క. అన్నీ నేను చూసుకుంటా, ఏమన్నా అని నేను ఉన్నా అక్క నీకు. నాకేం కాలేదు తమ్మి, మంచిగానే ఉన్నా కానీ నీకేమైంది? ఎన్నలేంది అలా కొత్తగా అడుగుతున్నావేం బ్రో? ఏహని నేను అడిగినాను సమాన్ చెప్పు ముందుగాల. ఈ షీపుర్ కట్టే ముఖం దానా ఏదోదో చెప్తున్నాను. ఏం రోగం పుట్టిందిరా గట్లన్నావు? పొద్దుగాల నా తలకాయ ఖరాబ్ చేయక చెప్తున్నాను. ఏహని అవా నీతో ఏది కాని పని అని మా సోపతి గాడు ఉన్నాడు, ఆ మనిషి వెళ్ళని నేను అనుకుంటాను. హలో, అరే ఏడున్నావురా? ఏమైందిరా నీకు అలా? వాళ్ళకి ఏమైనా కరోనా పురుగు ఇట్లా పుట్టిందా ఏంది? ఏం నోరమ్మని ఇది? వాళ్ళని ఎందుకు కుడుతుందమ్మా కరోనా పురుగు? ఈ కందిరియ ముఖం దానా అంతా కందిరిగా శాస్త్రాలని చేస్తాను. వీంతో నాకు కాని పని కానీ వీడు ఏం చేస్తారో చేసుకొనిద్దాం. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అక్క నాకు అదైంది ఇదైంది అన్నాడు అనుకో, మూతి పనులు కొడతా. హలో సార్, నమస్తే సార్. ఇక సార్ మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేస్తేనే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. పోరుడా ఎవరికి రా నువ్వు ఫోన్ చేసి రాజీనామా చేయమంది? నువ్వు ఎందుకంత పరిచయం అవుతున్నావు అక్క? నేను ఫోన్ చేసి మన ఎమ్మెల్యేకే, నువ్వు అంత భయపడకు. ఒరే ఫోన్ చేసినావు మంచిగానే ఉన్నది కానీ గా ఎమ్మెల్యే సార్ నువ్వెందుకు రాజీనామా చేయమన్నావురా? గీ పోరడైతే ఉన్న కాడు ఉంటాడు. అక్క మన కాడ అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే సార్ని అడుగుడు, అట్లనే ఎమ్మెల్యే వెంబడి వాడుడు, ఎమ్మెల్యేకి దరఖాస్తు పెట్టుడు, ఇవన్నీ రోజులు పోయినాయి అక్క. ఇప్పుడు ఏది ఉన్నా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయి అని చెప్పాలి. అప్పుడే సర్కారు వచ్చి మన కాడ అభివృద్ధి చేస్తుంది. తమ్మి నువ్వు చెప్పేది గా తెరాస ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ముక్కు మొక్కం తెలియని వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు. గా ముచ్చట్నే నారా? అక్క నువ్వు కూడా తెలివైన దానివే అక్క. నీకు కూడా గింత అంతా తెలివి ఉంది. నీ గురించి ఏమో అనుకున్నా, నువ్వు కూడా జర తెలివైన దానివే. మాజాలు కానీ గట నీ లెక్క ఫోన్ చేసిన వాళ్ళ మీద ఎమ్మెల్యే సార్లు కూడా గరం అయ్యారంట. అది తెలుసా తమ్మి నీకు ముందుగాల? ఏమన్నా కానీ అక్క మన కాడ అభివృద్ధి చెందాలంటే మనం గట్టినే చేయాలి. అరే మన రాజగోపాల్ రెడ్డి సార్ అంటే ఒక ఆలోచన చేసి రాజీనామా చేసిండు, అట్లా అందరు చేయలేరు తమ్మి. ఇక నువ్వు ఏం చెప్పినా నేనే కానీ. హలో, అరే చంద్రగా ఏడున్నావురా? ఏంది బల్ల కాదు ఉన్నావా? పెండెత్తుతున్నావా? ఎత్తు ఇక నీ బతుకంతా పెండలనే. మరి లేకపోతే ఏందిరా? మీ కాడేమన్నా అభివృద్ధి అయిందా? కాకపోతే మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి రాజీనామా ఏమని అడుగు, అప్పుడే అభివృద్ధి అవుతుంది మీ కాడ. ఈ పోరనికైతే ఏడ పని లేదు. మరి మా ఊరు చెప్పిన దాంట్లో కూడా ఇంత ముచ్చట ఉన్నతుల్లా గట్లా రాజీనామా చేస్తేనే అభివృద్ధి అవుతుందని మనం మునుగోడును చూసినాక పబ్లిక్ మస్తు షారయ్యారు. కానీ ఎమ్మెల్యేగా గెలుచుడే చాలా తిప్పలు. అట్లాంటిది గిసొంటిది మీరు రాజీనామా చేయమంటే చేస్తారా వాళ్ళు? నీ అవ్వ నా సోపతి వాళ్ళకి ఒక్కరికి తెలియలేదు. ఇక నేను ఫోన్ చేసి వాళ్ళందరికీ చెప్తావు. హలో, ఏడున్నారా?